నరసింహాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం చదువుతూ ఉంటాము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకరూపధారులై ఆత్రి అనసూరులకు సుతునిగా జన్మించి ఈ ఇలలో మనకు జ్ఞానాన్ని, జ్ఞానముతో ధనాన్ని, ధనముతో శక్తిని కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. మరి మార్గశిర పౌర్ణిమ రోజు నాడు దత్తాత్రేయ జయంతి అంటారు. ఆ పౌర్ణిమ నుండి మార్గశిర బహుళ అష్టమి నాటి వరకు 9 రోజులు కూడా ఆ దత్తాత్రేయ స్వామిని మరియు ఆ లక్ష్మీ అవతారమైనటువంటి అమ్మవారు అనగాదేవి వ్రతాన్ని కనుక చేసుకున్నట్టయితే మనకు ఆమె ద్వారా ఉన్నటువంటి అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. అందులో మొదటిది అనిమా సిద్ధి, లఘిమా సిద్ధి, ప్రాప్తి, ప్రాకామ్య, అలాగే ఇషిత్వ, వశిత్వ, కామనాస, మహిమ అనే 8 సిద్ధుల్ని కూడా ఆ అనగా సమేతుడు ఆ దత్తాత్రేయుల వారు మనకు ప్రసాదిస్తారు. అనగా అష్టమి నాడు చేసే వ్రత ఫలితం ద్వారా మన ఇంటిలో ఉన్నటువంటి చెడు అంతయు కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మరి ఎలా? ఒక మార్గశిర మాసంలోనే చేసుకోవాలా? లేదండి. మనము ప్రతి గురువారం నాడు కానివ్వండి, శుక్రవారం నాడు, ఈ 2 రోజులలో ఏ రోజు చేసుకున్నను కూడా విశేష ఫలితాలు కలుగుతాయి. ఎందుకు అంటే గురువారము లక్ష్మీవారంగా అనగా సమేతుణ్ణి ఆరాధన చేసుకున్న ఇలాంటి సిద్ధులు కలిగి మనకు జ్ఞానముతో, జ్ఞానము ద్వారా ధనము, ఆ ధనము జ్ఞానము రెండింటిని కూడా కాపాడుకునే విధంగా శక్తిని ప్రసాదించే స్వామి శ్రీ గురు దత్తాత్రేయుల వారు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త, జై గురుదత్త, జై శ్రీమన్నారాయణ.